అడవిలో ఒక అద్భుత ప్రయాణం. ఒకరోజు అన్వీష్ అనే జిజ్ఞాస కలిగిన బాలుడు తన స్నేహితులు నీతు మరియు రాజుతో కలిసి అడవి పర్యటనకు బయలుదేరాడు. వారికి జంతువులంటే ఎంతో ప్రేమ, అడవిని అన్వేషించాలన్న ఉత్సాహం అపారం. అడవిలోకి అడుగుపెట్టగానే కోయిలల గానం, కోతుల కేరింతలు, తడి ఆకుల పరిమళంతో చుట్టూ ప్రకృతి సౌందర్యం పరవశంగా కనిపించింది. అది మాయాజాల ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. రాళ్లతో నిండిన ఒక కొండపైకి ఎక్కుతుండగా వారు ఒక చీకటి గుహను కనుగొన్నారు. ఆ గుహలో నుంచి మృదువైన భయంతో కూడిన శబ్దం వినిపించింది. అది సహాయంగా అరుస్తున్న ఒక సింహపు పిల్లగా వారికి అనిపించింది. చిన్నారులు జాగ్రత్తగా గుహలోకి అడుగుపెట్టారు. అక్కడ వారు చూసిన దృశ్యం గుండెను కలిచింది. ఒక పాము మెల్లగా ఆ సింహపు పిల్ల వైపు చేరుతుంది. అన్వీష్ తన బ్యాగు నుంచి ఒక టార్చ్ తీసి పాముపై లైట్ వేశాడు. ఆ వెల్తురుతో భయపడ్డ పాము గుర్రుమంటూ నీడల్లోకి మాయమైంది. సింహపు పిల్ల ఆనందంతో ఎగిరిపడింది. అదే సమయంలో గుహద్వారానికి ఒక పెద్ద సింహం వచ్చింది. అది ఆ పిల్ల తల్లి. తన బిడ్డను సురక్షితంగా చూసిన తల్లి సింహం హర్షభరితంగా గర్జించి పిల్లల వైపు కృతజ్ఞతగా తల్లు ఊపింది. ఒక సింహాన్ని కలవడం, దాని పిల్లను రక్షించడం ఒక మరుపురాని అనుభవంగా పిల్లలకి మిగిలింది. వారు ఇంటికి తిరిగి వచ్చి ఈ కథను తల్లిదండ్రులకు చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అడవి సాహస ప్రయాణం పిల్లల జీవితాంతం గుర్తుండిపోయే మధుర స్మృతిగా మారింది. జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయని, దయను వారు ఎన్నటికీ మరిచిపోరని వారు గ్రహించారు.